న్యూలీ మ్యారీడ్ కపుల్ ఉన్నారు సార్. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే, హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చి ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కుంటే బాగుంటుందా, లేకపోతే స్టాండర్డ్ అపార్ట్మెంట్ లో తీసుకుంటే బాగుంటుందా? వాళ్ళ బడ్జెట్ చూసుకోవాలి. మెయిన్ బడ్జెట్ చూసిన తర్వాతనే గేమ్ ఆడొచ్చు. బడ్జెట్ చూడకుండా ఏదో గేటెడ్ కమ్యూనిటీ అట అని చెప్పి వెళ్తే ఇబ్బందులు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంవత్సరానికి అమ్ముకున్న వాళ్ళు 1000 మంది ఉన్నారండి. గేటెడ్ కమ్యూనిటీలలో అపార్ట్మెంట్స్ కొనుక్కొని సంవత్సరం అమ్ముకున్న వాళ్ళు, ఎందుకంటే ఈఎంఐ కట్టలేని సిచ్యువేషన్స్ కొన్ని. ఇప్పుడు ఒక్కొక్కరు ఈఎంఐ ఎంత కడుతున్నారు అంటే గేటెడ్ కమ్యూనిటీలలో సపోజ్ 3 CR ప్రాజెక్ట్ ఉంది అనుకుందాం, ఒక ఫ్లాట్ 1 lakh ఈఎంఐ ఉంటుంది అతనికి. ఎలా కట్టగలుగుతాడు? జాబ్ ఉంటుందని గ్యారంటీ ఏముంది? లేదు. సో అందుకే బడ్జెట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ బడ్జెట్ ఎలా ఉంది, మీకున్న కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, జాబ్ స్టాండర్డ్ జాబ్ ఉందా, స్టాండర్డ్ ఇన్కమ్ ఉందా, ప్యారలల్ ఇన్కమ్ ఏదైనా ఉందా, ఇవన్నీ చూసుకొని ఆయన స్టాండర్డ్ లోన్కి వెళ్ళాలా లేదంటే గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళాలా. గేటెడ్ కమ్యూనిటీ ఏంటంటే లగ్జూరియస్ లైఫ్ స్టైల్ అనమాట. స్టాండర్డ్ అని ఏంటంటే కొద్దిగా నార్మల్ లైఫ్ ఉంటుంది. ఒక ఇల్లు, ఎందుకంటే ఒక సామాన్యుడి కళ ఏంటి, ఒక ఇల్లు కావాలి. ఈ స్టాండర్డ్ లో కూడా ఇల్లే కదా.